హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు సింపుల్గా బచ్చల కూర పప్పును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బచ్చల కూర హెల్త్కి అయితే చాలా మంచిదండి. తప్పకుండా వారంలో 1-2 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఇది బోన్ డెన్సిటీని పెంచుతుంది. పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా సరే బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. సింపుల్గా బచ్చల కూరతో పప్పును ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: 1 కట్ట బచ్చల కూర, 1 కప్పు పప్పు, 2 మీడియం సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఆనియన్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి కడిగుంచుకున్నటువంటి 1 కప్పు పప్పును తీసుకొని టైం ఉంటే కొద్దిసేపు నానబెట్టుకోండి, లేకపోతే వెంటనే అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎర్రకంది పప్పును తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఇది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావలసిన పప్పు అయితే తీసుకోండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానేలోగా ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు ఏ సైజు అయినా పర్వాలేదండి, మనం కుక్కర్లో వేసేయే కాబట్టి ఉడికిపోతాయి. అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇక్కడ 1 కట్ట బచ్చల కూరను తీసుకొని ముందుగానే కడిగి ఉంచుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు, ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్నటువంటి బచ్చల కూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, 1½ స్పూన్ వరకు కారం. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ½ స్పూన్ వరకు కూడా పెంచుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. ఇంకా మీరు ఈ ప్లేస్లో మీ దగ్గర ఉంటే 1 చిన్న మామిడికాయ ముక్కనైనా వేసుకోండి. చింతపండుకు బదులుగా పులుపు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఎంతకన్నా ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు పప్పుని ఏదైనా గరిటతో కానీ లేదా మీ దగ్గర ఇలా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ పప్పుని మెదుపుకోండి. పప్పు ఇలా మెదుపుకుంటూ ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను. నాకు వచ్చేసి ఇంకా ఉప్పు 1½ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఉప్పు అన్నది మీ రుచికి సరిపడా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దంచుకున్నటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1-2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చిని ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఈ పోపులోనే కొద్దిగా ఇష్టమైన వాళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంగువని యాడ్ చేయట్లేదు, ఇప్పుడు నా దగ్గర లేదు. పోపు మాడకుండా పప్పులో వేసేసుకోవాలి. ఇది పోపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దండి, 1-2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకునే బచ్చల కూర పప్పు. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో విడిగా వండుకునేటట్లయితే బచ్చల కూరని పప్పు ఉడికిన తర్వాత వేసుకోండి, అవి ఒక్కటేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వేడిగా రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. సైడ్న ఏదైనా అప్పడం కానీ లేదా ఫ్రై కర్రీతో కానీ మంచి కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీతో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.